అవన్నీ గ్యాదర్ చేసుకుని ఒక డాక్యుమెంట్ చేసుకుని పెట్టారు. దాని నుంచి ప్లానింగ్గా వచ్చారు. కానీ ఇక్కడ ఏంటంటే మీరు తీసుకున్న ప్రతి రిక్వైర్మెంట్కి కూడా ఒక డయాగ్రామ్ ఫామ్లో ప్రాజెక్ట్ అనేది చేయాలి. ఓకేనా? అలా చేయడం వల్ల యూజర్స్కి అర్థం అంటే కస్టమర్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా కస్టమర్కి ఒక ఐడియా అంటూ ఉండాలి, తీసుకున్న మేనేజ్మెంట్కి కూడా ఒక ఐడియా అంటూ ఉండాలి. ఓకే, వాళ్ళు రిక్వైర్మెంట్స్ ఇచ్చేసారు, నేను దాని తగ్గట్టు ప్రాజెక్ట్ చేసి వాళ్ళకి డెవలప్ చేసి ఓకే డెలివరీ ఇస్తున్నానంటే ఇక్కడ అవుతుంది. అంటే ఇచ్చిన కస్టమర్కి ఏ రిక్వైర్మెంట్ ఇచ్చారు, ఏ ప్రాజెక్ట్ ఇస్తున్నారో అవన్నీ కూడా ఒక ఐడియా అంటూ వాళ్ళకి ఉంటుంది. ఓకే, తీసుకున్న మనకు కూడా ఆ రిక్వైర్మెంట్స్ని బట్టి ఆ డయాగ్రామ్ ఎలా ఫామ్ చేయాలి, ఎలా అర్థమయ్యేలా వాళ్ళకి ప్రాజెక్ట్ మనం చేయాలని ఒక ఐడియా అంటూ ఉండాలి. ఓకే, అది రిక్వైర్మెంట్ అనాలిసిస్. దాంట్లో వచ్చేసి 4 స్టెప్స్ ఉంటాయి. సినారియో బేస్డ్ మోడలింగ్, క్లాస్ బేస్డ్ మోడలింగ్, ఫ్లో ఓరియంటెడ్ మోడలింగ్, బిహేవియర్ మోడలింగ్. ఓకే, సినారియో బేస్డ్ మోడలింగ్ వచ్చి UML మోడల్ అన్నమాట. UML అంటే ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో చెప్పాను. ఓకే, యూనిఫైడ్ UML అంటే ఏంటి? యూనిఫైడ్ మోడలింగ్ లాంగ్వేజ్. అదొక సిస్టమ్ లాంగ్వేజ్. ఓకే, మీరు చేసిన ప్రతి ప్రాజెక్టు కూడా సిస్టమ్ లాంగ్వేజ్లో చేస్తారు, డయాగ్రామ్ ఫార్మేట్లో చేస్తారు. ఓకే, దాంట్లో సినారియో మోడల్లో మళ్ళీ మీకు వచ్చేసి యూజ్ కేస్ డయాగ్రాము, యాక్టివిటీ డయాగ్రామ్. ఓకే, 2 టైప్స్ ఉంటాయి. యూజ్ కేస్ డయాగ్రామ్లోని యాక్టర్, ఓకే, యూజ్ కేసు, కమ్యూనికేషన్ లింక్, సిస్టమ్ బౌండరీ. ఓకే, మీరు ఫ్లో చార్ట్ ఉంటుంది, అల్గోరిథమ్స్ ఉంటాయి. ఓకే, ప్రతిదానికి ఏంటి ఫస్ట్ ఎంట్రీకి ఈ డయాగ్రామ్ యూజ్ చేస్తారు, అంతేనా? నెక్స్ట్ డేటా ఎంటర్ చేయడానికి డైమండ్ షేప్లో ఉన్నది యూజ్ చేస్తారు. గుర్తుందా మీకు ఫ్లో చార్ట్? ఓకే, ప్రతిదాన్ని ఏంటి ఫ్లో చార్ట్లో మీరు ఒక డయాగ్రామ్ ఫామ్లోనే చేస్తారు. జస్ట్ నార్మల్గా ఇది ఎంట్రీ డేటా అని చెప్పి ఇలా రాస్తారా? లేదు కదా, ఒక డయాగ్రామ్ ఫార్మేట్లో చేస్తారు. ఓకే, క్లోజ్ చేయడానికి ఒక డయాగ్రామ్, స్టార్ట్ చేయడానికి ఇలా ఒక